తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ సీట్ సిపిఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. దీనిపై సిపిఐ నేతలకు సమాచారం ఇచ్చింది. ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని సిపిఐ కాంగ్రెస్పై తెచ్చిన ఒత్తిడి ఫలించింది. కాసేపట్లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గం కూడా సమావేశం కాబోతోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. సమాచారం ప్రకారం అటు సిపిఐ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల నుంచి ఉన్న సమాచారం ప్రకారం సిపిఐ పార్టీకి ఒక ఎమ్మెల్సీ సీటు ఇస్తున్నట్టు తెలుస్తుంది. సిపిఐ జాతీయ నాయకులు ఒకరితో మాట్లాడుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అయితే ఈ అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో 4 గంటలకి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం కాబోతుంది. ఆ కార్యవర్గ సమావేశంలో అభ్యర్థి ఎంపిక మీద కసరత్తును చేస్తున్నట్టు తెలుస్తుంది. చాడా వెంకటరెడ్డి అలాగే నెల్లికంటి సత్యం ఇద్దరు కూడా రేస్లో ఉన్నట్టు కనబడుతుంది. గత సాధారణ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ టికెట్ని సిపిఐ పార్టీకి ఇవ్వాలని ఆఖరి నిమిషం వరకు కూడా పట్టుబట్టారు. అయితే ఎమ్మెల్సీ ఇస్తామని ఒప్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే అంశాన్ని నెల్లికంటి సత్యం ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. మునుగోడు టికెట్ని వదులుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ పార్టీ క్యాడర్ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ ఉండాలి అంటే, పార్టీ నిర్మాణం అలాగే ఉండాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీటు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి ఇవ్వాలనేటువంటి ఒక చర్చను కూడా సిపిఐ పార్టీలో చర్చ చేస్తున్నారు. అలాగే చాడా వెంకటరెడ్డి సీనియర్ నాయకులు గతంలో అసెంబ్లీకు ప్రయత్నం చేశారు. పార్టీ నిర్మాణం కోసం కూడా చాలా పనిచేశారు. కాబట్టి చాడా వెంకటరెడ్డి కూడా సీరియస్గానే తన ప్రయత్నాల్ని చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు 4 గంటలకు జరిగేటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీని మీద చర్చ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా కసరత్తు జరుగుతుంది. సాయంత్రం వరకు కొంత కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ఏఐసిసి ముఖ్య నాయకులకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నివేదికను కూడా అందించారు. పేర్లు తుది జాబితా ప్రకటించడానికి మరొకసారి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులందరితో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఒకరికి ఎస్టీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థి దాదాపు ఖరారైనట్టు ఆ అభ్యర్థికి నేరుగా ఫోన్ చేసి కూడా నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియని చూసుకోమని చెప్పినట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ చారి.